సుస్వాగతం మరొకసారి ప్రాంజల్ డిజైనర్ స్టూడియోకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఈరోజు చెప్పబోయే మోటివేషన్ వీడియో, మోటివేషన్ పాయింట్స్ అండ్ బిజినెస్ గ్రోయింగ్, బిజినెస్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఏం కథ అనేది. సో ఫ్రెండ్స్, ప్రతి సండే మీరు చూస్తున్నారు మోటివేషన్ వీడియో అండ్ ప్రతి వారం మీకు మండే టు సాటర్డే మార్నింగ్ ఈవినింగ్ 2 వీడియోలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు అన్న చాలా బాగా చెప్పారని చెప్పి కోరుతున్నారు. రెండో పాయింట్, మీరందరూ ఇచ్చిన సపోర్ట్, ప్రేమ, అభిమానం, గౌరవంతో మరొకసారి మీ ముందుకు మోటివేషన్ వీడియోకి వచ్చాను. సో మీ అందరికీ పేరున నమస్కారాలండి. ఎందుకంటే మీ సపోర్ట్, మీ పవర్, నా రైట్ అన్న లెఫ్ట్ అన్న మీరే. ఎందుకంటే మీరు లేనిది ఈ ప్రాంజల్ లేదు, ప్రాంజల్ లేనిది మన తెలుగు రాష్ట్రం లేదు. ఎందుకంటే ఒక నమ్మకం, ఒక జెన్యూన్, ఒక చూపించిన సరుకు రావడం, అంటే ఎలా చెప్తే అలా, ఎవరైతే నేను ఎలా చెప్పినా అలా నడుస్తున్నారో 100% సక్సెస్ అవుతున్నారు. లేదన్నా నువ్వు చెప్పినదే వినాలా, నాకు కూడా మైండ్ ఉంది, నేను కూడా యూజ్ చేస్తా అంటే చెయ్యొచ్చు, నో ప్రాబ్లం, చాయిస్ మీది. ఎందుకంటే అందరూ ఒక్కోలాగా చూపిస్తారు, ఒక్కోలాగా బిజినెస్ చేస్తారు. అందరూ ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నాయి, ఈ 5 ఏళ్ళు ఒకటేనా? కాదు, అన్నీ వేరు సైజు ఉన్నాయి, వేరే ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఒకవేళ బిజినెస్ చేయాలి అనుకుంటున్నారంటే దాన్ని ఎలా చేయాలా, ఎవరితో చేయాలా, ఏం చేయాలా, ఎంతతో చేయాలా అనేది కొద్దిగా గైడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెన్స్. సో ఇప్పుడు ఈ బిజినెస్ చదువుకున్న వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు కూడా చేయొచ్చా లేదా? ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఉండేది మనకు ఏమంటే, ఈ బట్టల బిజినెస్ అనేది జాబ్ ఉన్న వాళ్ళే చేయాలా, లేదంటే జాబ్ లేని వాళ్ళు కూడా చేయొచ్చా అంటే 100% చెప్తున్నా, ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఈరోజు జాబ్ చేస్తున్నారో మీరు జాబ్తో పాటు బిజినెస్ కూడా చేయొచ్చు. లేదన్నా నేను జాబ్లో సాటిస్ఫైడ్ లేను, నేను ఖచ్చితంగా బిజినెస్ చేయాలా, ఎందుకంటే బిజినెస్ అనేది లైఫ్ లాంగ్, బిజినెస్ అనేది ముసిలిది కాదు అనుకొని తీయాలనుకుంటే మీరు బట్టల బిజినెస్ 100% చేయొచ్చు. 100% బట్టల బిజినెస్ అనేది జెన్యూన్ అండ్ 100% బట్టల బిజినెస్లో ఉన్న ప్రాఫిట్స్ మీకు ఏ బిజినెస్లో దొరకదు. ఒకటి బట్టలో దొరుకుతుంది, రెండోది మెడికల్లో దొరుకుతుంది, ట్యాబ్లెట్స్లో. వస్త్రం 100% కావాల్సిందే. మాత్రలు, ట్యాబ్లెట్స్ అనేది, మెడిసిన్ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి కావాల్సిందే. బట్ మెడిసిన్కి బట్టలకు ఏమి తేడా అంటే ఇంకొక మాట చెప్తా. ఇక్కడ మీరు మెడికల్ పెట్టుకోవాలి అనుకుంటే దానికి ఒక చదువు కావాలి. ఓకే, అది మీరు చదివితేనే మెడిసిన్, దాని గురించి నాలెడ్జ్ ఉంటేనే మీరు ఒక మెడికల్ స్టోర్ అనేది మీరు రన్ చేయగలరు. క్లాత్ బిజినెస్ స్టోర్ అంటే, క్లోత్ స్టోర్స్ అనేది మీరు ఒకవేళ రన్ చేయాలంటే వితౌట్ ఎనీ స్టడీలో కూడా మీరు బిజినెస్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏం కావాలా, బిజినెస్లో మైండ్ ఉండాలి. మైండ్ ఉందంటే 100% బిజినెస్ రన్ అవుతుంది. ఏంటి ఇలా ఈరోజు చదువుకున్న వాళ్ళలో ఎంతోమంది చదువుతున్నారు, జాబ్ చేస్తున్నారు, బట్ అక్కడ కూడా సాటిస్ఫైడ్ లేదు. అలా సాటిస్ఫైడ్ లేరు, నేను ఒకవేళ బిజినెస్ చేయాలా, ఇట్స్ ఎనీ వన్ బిజినెస్. బట్ బిజినెస్ అనేది ఒక మనకు తరాలుగా వచ్చే ఒక పేరు, ఒక ఫౌండేషన్, ఒక స్తంభం ఉన్నట్లు బిజినెస్ అనేది. ఏంటి అంటే, మా నాన్ననో, మా తాతనో, ఇంకోరో బట్టల బిజినెస్ నుంచి వచ్చిన వాళ్ళు. నా గురించే చెప్తా. మా తాత నుంచి బట్టల బిజినెస్, మా ఫాదర్ బట్టల బిజినెస్, మా బ్రదర్ బట్టల బిజినెస్, నేను బట్టల బిజినెస్. ఇది తరతరాలుగా వచ్చిన బట్టి. అంటే మేము ఈరోజు అనంతపూర్లో దాదాపు ఉండబట్టి ఒక 60-65 ఇయర్స్ అయిపోయింది. అక్కడ నుంచి స్థాపించినది ఈరోజు సూరత్కి రావడం, మన తెలుగు రాష్ట్రాలు అంటే నాకు ఆ భాష రావడం, అక్కడ వాతావరణం తెలియడం, మన వాళ్ళు మోసపోకూడదని చెప్పి ఇలా స్టెప్ బై స్టెప్ అనేది వచ్చాం కదా. ఎక్కడ వచ్చాము? తెలివితో వచ్చాము. చదువుతో పాటు తెలివి కూడా ఉంది. బట్ చదువు తక్కువ ఉన్నా కూడా తెలివి అనేది ఖచ్చితంగా మనిషికి ఉండాలా. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ వెళ్తున్నాం, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్రెండ్స్, చదువు తక్కువ ఉన్నా బాధ లేదు, చదువుతో పాటు తెలివి ఉండాలా. తెలివి ఉంటే మనిషి ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. సో అది మీరు కొద్దిగా మైండ్లో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో మీరు ఈరోజు జాబ్ చేస్తున్నారు, బట్ ఆ జాబ్తో పాటు కొద్దిగా తెలివి, అర్థమైందా ఇక్కడ పాయింట్? జాబ్తో పాటు తెలివి ఉందంటే మీరు జాబ్తో పాటు మీరు ఈ బిజినెస్ కూడా చెయ్యొచ్చు. అండ్ ఈ బిజినెస్ ఒకవేళ సెట్ అయిందంటే మీరు జాబ్లో అన్సాటిస్ఫైడ్ అంటే దీని మీద సాటిస్ఫైడ్ చేసుకోవచ్చు. నాకు అడిగినంత వరకు నా ఆలోచనల ప్రకారం నేను చెప్తున్నాను. తర్వాత మీ ఆలోచన, మీ ఇష్టం. ఎంతోమంది ఇది కూడా ఉన్నారు, జాబ్తో పాటు సంపాదించిన డబ్బులతో ఈరోజు షాప్స్ పెట్టిస్తున్నారు, వాళ్ళ వైఫ్కు బిజినెస్ పెట్టిస్తున్నారు, ఇంటి నుంచి బిజినెస్ పెట్టిస్తున్నారు, లేదా వాళ్ళ కూతురికి బిజినెస్ పెట్టిస్తున్నారు. అలా స్టెప్ బై స్టెప్ ఒకరు ఆ మనీని యూటిలైజ్ చేస్తున్నారు. ఎక్కడ పెట్టాలా ఏంటనేది చెప్పేసి యూజ్ చేస్తున్నారు. రెండవది, బట్టల బిజినెస్లో లాభం అంటారా? అస్సలు అడగద్దండి. ఎందుకు అంటే
బట్టల బిజినెస్లో లాభం అనేది మీ చేతిలో ఉంది. 100 రూపాయలది 200కు అమ్మచ్చు, 100 రూపాయలది 400కు అమ్మచ్చు, 100 రూపాయలది 500కి కూడా అమ్మచ్చు. ఎందుకు అంటే ఈరోజున్న ట్రెండీ మార్కెట్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీద ప్రకారం ఆలోచిస్తే మనము 300 రూపాయల చీర అమ్మితే వాళ్ళు అదే చీర 1200 రూపాయలు ఆన్లైన్ అమ్ముతున్నారంటే దానికి క్యాల్కులేషన్ కొట్టండి. ఒక్కసారి క్యాల్కులేటర్ తీసుకుని ఎంత పర్సెంటేజ్ అనేది మీకు డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ క్యాల్కులేషన్ అనేది. సో ఫ్రెండ్స్, బిజినెస్ అనేది నేను చెప్పాను కదా, ముసిలి కాదు బిజినెస్ అనేది, అది కూడా క్లోత్ బిజినెస్ అనేది మంచి రిచ్ అండ్ మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అనేది కూడా ఉంటుంది బట్టల బిజినెస్. సో టెన్షన్ పడకండి, భయపడకండి, అడుగు ముందుకు వేయండి. ఎటువంటి సపోర్ట్ కావాలా నా నుంచి, లేదా ఎటువంటి ప్రాబ్లం ఉందా, లేదా ఎటువంటి షేర్ చేయాలా నా నుంచి, నాకు ఏమైనా మీరు అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, దాన్ని కాంటాక్ట్ చేయండి, నాతో మాట్లాడండి, ఖచ్చితంగా మీకు గైడ్ చేస్తా. రెండవది, నేను షాప్ పెట్టుకోవాలా, ఇంటి నుంచి చేయాలా, లేదంటే మాల్స్ పెట్టుకోవాలా, లేదా ప్రాంజల్ డిజైనర్ స్టూడియో వారి ఫ్రాంచైజీ తీసుకోవాలా, ఇవి కూడా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఇంటి నుంచి చేయాలా, లేదా నేను షాప్ పెట్టుకోవాలా, లేదా నా సొంతం హోల్సేల్ పెట్టుకోవాలా, లేదా సార్ మీ బ్రాంచ్ కావాలనుకుంటే అది కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ 4 కేటగిరీలు మీరు చూపించారు. ఫస్ట్ ఏంటి, ఇంటి నుంచి చేసుకోవాలి. ఇంటి నుంచి చేసుకోవాలనుకుంటే ఒక చిన్న బడ్జెట్తో చేసుకోవచ్చు. ఒక 10,000-15,000 20,000తో మీరు ఇంటి నుంచి బడ్జెట్తో చేసుకోవచ్చు. లేదా షాప్ పెడుతున్నారా, ఒక 2-3 lakhs 4 lakhsతో మీరు షాప్ పెట్టండి, 5 lakhs 10 lakhs, అది మీ బడ్జెట్ పట్టి. ఎందుకంటే ఇక్కడ నేను బడ్జెట్ క్యాలిక్యులేట్ చేయలేను, ఎందుకంటే మీ దగ్గర ఎంత ఉంది ఏముందని నాకు తెలియదు. ఒకవేళ మీరు బడ్జెట్ పెట్టి షాప్ పెడుతున్నారంటే 100% మీ దగ్గర క్వాలిటీ వెరైటీస్ ఉండాలా. వెరైటీ లేని బిజినెస్. నేను క్వాంటిటీ తీసుకొని అనడం లేదు, ఒకే ఐటమ్. ఇప్పుడు ఏదైనా కానీ వాచ్ కానీ కడియం కానీ ఏదైనా కానీ XYZ ఇదే ఐటమ్ నేను 50 పీసులు కొనద్దనలే, ఒక ఐటమే కొనండి. స్టీల్ ఒకటి, క్రోమియం ఒకటి, సిల్వర్ ఫినిష్ ఒకటి, గోల్డ్ ఫినిష్ ఒకటి, కాపర్ ఒకటి, 5 రకాలైన ఫినిషింగ్ కొనండి. ఒకటే కొనమంటున్నా లేదు కదా. కాబట్టి మీరు 5 వెరైటీస్ పెట్టండి. ఈ ఒకే వెరైటీలో 5 వెరైటీస్ పెట్టండి, కస్టమర్కు చాయిస్ ఉంటుంది. సో మీకు బ్లాక్ కావాలా, సిల్వర్ కావాలా, గోల్డ్ కావాలా, కాపర్ కావాలా అనేది నేను చెప్పడం ప్రతి వీడియోలో అదే. క్వాంటిటీ తక్కువ, వెరైటీ ఎక్కువ. అది ఎవరికి, స్టార్టప్ బిజినెస్ చేసే వాళ్ళకు అలా చేయొచ్చు. లేదన్నా మేము హోల్సేల్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, క్వాంటిటీ బల్క్ ఆర్డర్ ఉంటుంది. ఒక 10 lakhs 20 lakhs 30 lakhs 40 lakhs పెట్టుకొని నేను మా డిస్ట్రిక్ట్ మొత్తం హోల్సేల్ చేయాలా, సూరత్ రేటుకి అమ్మాలా అనే ప్లానింగ్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయండి. నేను మీకు గైడ్ చేస్తా, హెల్ప్ చేస్తా. ఖచ్చితంగా మీ సపోర్ట్, నా సపోర్ట్ అనేది మీకు 100% ఉంటుంది. లేదన్నా నాకు ఇవన్నీ తలనొప్పులొద్దు, ఎంత కష్టపడాలా చేయాలా, ఆల్రెడీ మీరు కష్టపడినారు, మీ పేరు ఉంది, మీ బ్రాండ్ ఉంది, మా ఊర్లో నడుస్తుంది, మా ఏరియాలో నడుస్తుంది, ప్రాంజల్ అనేది ఒక వెలుగన్నా అనేది ఎవరన్నా కావాలనుకుంటున్నారా, ఉన్న వెలుగుని ఫ్రాంచైజీస్ తీసుకోండి. ప్రాంజల్ డిజైనర్ స్టూడియో వాళ్ళు ఫ్రాంచైజీస్ ఉన్నాయి, ఫ్రాంచైజీస్ కూడా అవైలబుల్. మీకు రిటైల్ ఫ్రాంచైజీ కావాలా, హోల్సేల్ ఫ్రాంచైజీస్ కావాలా, లేదా మెట్రో సిటీలో ఉన్నారా, మెట్రో సిటీ మొత్తం నాకు కావాలా, అలా డిఫరెంట్గా ఫ్రాంచైజీస్ అనేది నేను ఇస్తున్నాను. సో మీరు అలా అయినా తీసుకోవచ్చు. ప్రాంజల్ అనే ఒక పేరు, బ్రాండు, నమ్మకం, క్వాలిటీ, వెరైటీ అన్నీ ఉంటాయి. సో మీరు కష్టపడే పని అయితే లేదు. సో అది కూడా అవైలబుల్. సో ఇక్కడ లాభమా 100% ఉంది, లాసా లేదు. లాస్ ఎక్కడ లేదు, మీ తెలివితో పోతే ఉండదు. పటాపట్ అమ్ముకోవాలా. ఆ 4 అమ్మేసి ఒక 3 మిగిలిన 2 మిగిలిన దాంట్లో కూడా నాకు ఫుల్ లాభం కావాలంటే ఒకవేళ మీకు ఒక చోట ప్రాబ్లం రావచ్చు. లో ప్రాఫిట్తో హై సేల్స్, ప్రాఫిట్లో పెట్టుకొని హై సేల్తో ఫస్ట్ వెళ్ళండి. హై స్కేల్ చేతికి వచ్చిందా అప్పుడు మళ్ళీ ప్రాఫిట్ స్టార్ట్ చేయండి. అలా చేయాలా. ఒకేసారి చిల్డ్ ఇప్పుడు వచ్చే కొత్త ఏసీలు అంటే ఇప్పుడు ఎండలకాలం ఏసీలు కొత్త వచ్చినాయి, ఎయిర్ కండిషనర్లు. దాంట్లో చిల్డ్ ఆప్షన్ ఒకటి ఇస్తున్నారు రిమోట్లో. అది వస్తున్నారంటే విత్ ఇన్ సెకండ్స్లో చిల్డ్ అవుతుంది. ఎట్లయితే అది ఉన్నట్టు ఒకేసారి ఒక ఫాస్ట్లో వచ్చి చిల్డ్ చేస్తుంది. అది లేదు, స్టెప్ బై స్టెప్ ఓన్లీ ఆన్ చేస్తే ఒక 5 నిమిషాల తర్వాత కంప్రెసర్ ఆన్ అవుతుంది. కంప్రెసర్ అయిన తర్వాత ఒక 10 minutes తర్వాత కూలింగ్ వస్తుంది. కూలింగ్ వచ్చిన తర్వాత మస్తు మన టెంపరేచర్, మన రూమ్ అంతా కూల్ ప్రాపర్గా అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయి కూలింగ్ అనేది ఫ్యాన్ రన్ అవుతుంది. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తే ఒక లెవెల్ ఉంటుంది. ఒకేసారి డైరెక్ట్ వీళ్ళని దాటి చిల్డ్ అని కొట్టినామంటే లైట్ బిల్ ఎక్కువ వస్తుంది. అది ఏది ఎమర్జెన్సీ పొజిషన్లో అలా వస్తుంది. అలా బిజినెస్ చేయకూడదు. స్టెప్ బై స్టెప్ మన బిజినెస్ అయినా మిషనరీనే, బాడీ అయినా మిషనరీనే, మన మైండ్ అనేది CPU, మన తల అనేది CPU. కరెక్టే కదా, ఒక CPU ఉన్నట్లే. కాబట్టి ఈ CPUని మీరు డైరెక్ట్ ఏదన్నా పెద్ద ఆలోచనలో పోతే ఈ పక్క ఏం జరుగుతుందో కూడా తెలియదు మనకు. అలా అయిపోతుంది. అదే నిదానంగా ఆలోచిస్తూ పక్కనోడు చెప్పేది వింటున్నాం, ఈ పక్క ఏం చేస్తాం వాడు వింటున్నాం, ఇది ఆలోచిస్తున్నాం, వాళ్ళు వింటున్నాం, వీళ్ళది వింటున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇవి 4-5 పనులు చేస్తారు CPU. మనం ఒకే పని మీద డీప్గా దాని మీద ప్రెజర్ పెడితే పక్కన ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. సో అలా బిజినెస్ చేయకూడదు.
మనం ఏం చేయాలా, నిదానంగా బిజినెస్లో మొత్తం ఐటమ్స్ అన్ని కలుపుకోవాలా, స్టాక్ తక్కువ తీసుకోవాలా, వెరైటీస్ ఎక్కువ తీసుకోవాలా. అప్పుడు ఈ పక్క ఆ పక్క వెనక ముందు సైడ్ లెఫ్ట్ బ్యాక్ సైడ్ ఎవరు ఎక్కడైనా వచ్చి చూడ అన్ని కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పడానికి ఒక స్టోర్ రెడీ అవుతుంది మీది. అలా బిజినెస్ చేయండి. ఓకే, ఇంకా ఏమైనా గైడ్లైన్స్ కావాలన్నా సిఓడి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక మనకు పోయే స్టాక్ ప్రాపర్ సౌత్ ఇండియన్ స్టాకే ఉంటుంది. సిఓడి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ ఉన్నాయా, ఎన్నికైనా తీసుకుంటాం, లేదా మీరు తక్కువ రేట్ కమ్మేసినామన్నా నేను అంటే నెక్స్ట్ బిల్లులో లెస్ చేసేస్తాం. లేదన్నా కొన్ని ప్రోడక్ట్ మిగిలిపోయింది, ₹1,00,000 సరుకు కొన్న ఒక 10,000 20,000 సరుకు మిగిలిందన్నా సెట్ ఉన్నాయి, అవి కూడా ఓన్లీ క్యాటలాగ్స్ డైలీ వేర్ శారీస్ ఉంటే ఎక్స్చేంజ్ అనేది మీకు రిటర్న్ ఉంటుంది. ఆ అమ్మకపోయినా మళ్ళీ కొత్తది పంపిస్తాను, దాంట్లో కూడా ఏం టెన్షన్ పడే పని లేదు. బ్లౌజ్ పీసెస్ సంబంధించిన మ్యాచింగ్ సంబంధించి అన్నీ ఉన్నాయి. రెడీమేడ్ డ్రెస్సెస్, కుర్తీస్, టాప్స్, లెగ్గిన్స్ ఏమేమి కావాలో అవన్నీ రెడీ ఉన్నాయి. పటియాలా డ్రెస్సెస్ కావాలా రెడీగా ఉన్నాయి. శారీస్ కావాలా రెడీగా ఉంది. కిడ్స్ వేర్ కావాలా రెడీగా ఉన్నాయి. నైటీస్ కావాలా, నైట్ డ్రెస్సెస్ కావాలా రెడీగా ఉన్నాయి. ప్రతిదీ ఇక్కడ ప్రాంజల్ డిజైనర్ స్టూడియోలో మీకు దొరుకుతుంది. ఇది లేదు అది లేదు కాబట్టి మీరు ఒక బడ్జెట్, ఒక ప్లానింగ్, ఒక ఆలోచన మంచిది పెట్టుకోండి, దిగండి. 100% సక్సెస్ రిజల్ట్ అనేది మీకు దొరుకుతుంది. అది దొరకకపోయినా కూడా నేను సక్సెస్ రిజల్ట్ వరకు మీకు రీచ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే మీరు ఇన్స్టాగ్రామ్ కానీ ఆన్లైన్ కానీ మీరు ఎలా చేస్తున్నారో నాకు తెలియదు, దాంట్లో కూడా ఎలా వెళ్ళాలి, ఏం చేయాలనేది కూడా మీకు నేను గైడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో టెన్షన్ పడి పని లేదు. సో మరొక వీడియోలో మీ ముందుకు వస్తా. ఇప్పటికి సెలవు తీసుకుంటా. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి. అందరికీ సలాం అండి.